హలో అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామనేసి. ఎస్, మేమైతే ఆగ్రాకి వచ్చామండి తాజ్‌మహల్‌ని చూడడానికి. నిజంగా చెప్పాలంటే నా జీవితంలో నేను ఏ రోజు అనుకోలేదు నేను తాజ్‌మహల్ చూస్తాను, ఆగ్రాకి వెళ్తాను అనేసి. అస్సలు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేజు, ఇల్లు తప్ప నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇంక్లూడింగ్ మా ఊర్లో జరిగే ఫంక్షన్‌లకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ నేనెప్పుడు వెళ్ళలేదు. అసలు నన్నెవరు పంపించేవాళ్ళు లేరు. నన్ను పిలుచుకోపోయేవాళ్ళు కూడా లేరనమాట. అంత దరిద్రమైన బతుకైతే నేను బతికేదాన్ని ఇంతకుముందు. అండ్ నా గ్రాడ్యుయేషన్ వరకు నేను ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు ఏ రోజు ఒక టూర్ కూడా పోలేదు. అండ్ అలాంటిది సడన్‌గా నేను తాజ్‌మహల్ చూడడానికి వస్తే అసలు నా సంతోషానికి అవధులు లేవు. అండ్ అసలు నాకు బ్రెయినే పని చేయట్లేదనమాట. నేను అట్లనే స్టక్ అయిపోయినాను చూసుకుంటూ, ఇది నిజమా కల, ఇది నిజమా కల అనే దీంట్లోనే ఉన్నాననమాట. నిజంగా అంటే తాజ్‌మహల్ చాలా అంటే చాలా బాగుందండి. నేను ఎప్పుడు మూవీస్లో, వీడియోస్లో, రీల్స్లో చూసేదాన్ని. అండ్ ఎప్పుడైనా నేను ఫిబ్రవరి 14th అట్లా ఏవైనా వచ్చినప్పుడు ఎవరైనా స్టేటస్ పెడితే చూసేదాన్ని. సడన్గా వచ్చేసరికి నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడైనా తాజ్‌మహల్ వెళ్ళి చూసొచ్చింటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే మీ హ్యాపీనెస్ని అయితే షేర్ చేసుకోండి. నిజంగా నా 2 కళ్ళు అయితే చాలట్లేదు. నాకు లాస్ట్ తాజ్‌మహల్ ఫుల్‌గా చూసి వచ్చేంత వరకు కూడా నాకు ఏం జరుగుతుందో తెలియలేదన్నమాట.